జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఏ పార్టీ అయినా రావాలి కానీ కొంచెం మంచిగా చూసుకున్నట్టు, ఇదేమైనా సాయం చేసినట్టు రావాలి. సరే, ఈసారి మరి బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని అంటున్నారు. మీరు ఏ పార్టీ వస్తే బాగుంటది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అయితే అస్సలే వద్దు మాకు. ఎందుకు వద్దమ్మా కాంగ్రెస్ పార్టీ? ఏం చేస్తున్నారన్న, ఏం అంటే చేస్తలేరు. ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు ఇస్తున్నారు. ఫ్రీ బస్ ఒక్కటే ఇచ్చారు, గ్యాస్ ఏమో 500 అన్నారు, గ్యాస్ లేదు. చీరలు ఇస్తామన్నారు బతుకమ్మకు, ఆ చీర లేదు, ఏం లేదు, ఉమ్. ఏం ఇయ్యలేరు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిందమ్మా మీకు? ఉన్న వాళ్ళకి ఇచ్చినారు, మాకైతే ఇవ్వలేరు. రేషన్ కార్డ్, కొత్త రేషన్ కార్డ్స్ వచ్చాయా? రాలేదు. లైక్ సరే, ఇన్ని రాలేదు అంటున్నారు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా వచ్చిందా? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం బాగుండే అమ్మా? పింఛింగ్ లేని వాళ్ళకు పింఛింగ్ ఇచ్చినారు. ఇప్పుడేమో పింఛింగ్ ఉన్నా కూడా ఎవరికి ఇవ్వట్లేరు. సో ఈసారి బై ఎలక్షన్ లో కేసీఆర్ వాళ్ళ పార్టీ మెంబర్ వస్తే బాగుంటది అనుకుంటున్నారా, లేదంటే కేసీఆర్ రేవంత్ నుంచి రెడ్డి? రావాల్సిందే. కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ వల్ల పార్టీ నుంచి ఎమ్మెల్యే వస్తే బాగుంటది బాగుంటది. అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తలేరు. ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారు, లేని వాళ్ళకైతే ఇవ్వలేరు. కనీసం చీర కూడా ఇవ్వలేరు.